17 ఏళ్ల తర్వాత భారత్కు టీ20 ప్రపంచ కప్ తీసుకొచ్చిన టీమిండియాపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. విజయం సాధించి భారత్కు తిరిగి వచ్చిన ఆటగాళ్లను పలుచోట్ల ఘనంగా సత్కరిస్తున్నారు. అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఫ్యామిలీ కూడా భారత జట్టును ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, డాషింగ్ బ్యాటర్లు సూర్యకుమార్ యాదవ్లను వేదికపైకి ప్రత్యేకంగా ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. ప్రస్తుతం ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల వివాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా కూడా ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రోహిత్ సతీమణి రితికా చేయిని పట్టుకుని లోపలికి తీసుకెళ్లారు నీతా అంబానీ. ఆ తర్వాత రోహిత్ని పట్టుకుని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా సూర్యకుమార్ క్యాచ్ గురించి నీతా అంబానీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. అనంతరం టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాపై కూడా ప్రశంసల వర్షం కురిపించారు నీతా అంబానీ. కఠిన పరిస్థితులు మనుషుల్ని మరింత బలంగా మారుస్తాయని సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో రోహిత్, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్లు డాన్స్ చేస్తూ కనిపించారు. ఈ కార్యక్రమానికి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు యంగ్ ప్లేయర్ ఈశాన్ కిషన్ కూడా హాజరయ్యారు. అలాగే దిగ్గజ బౌలర్ జహీర్ ఖాన్ తన భార్య సాగరిక గట్కేతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. జూన్ 29న రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి టీ20 ప్రపంచ కప్ను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో బార్బడోస్ నుంచి స్వదేశానికి వచ్చినప్పటి నుంచి టీమిండియా ప్లేయర్లకు వరుసగా సన్మానాలు జరుగుతున్నాయి. న్యూఢిల్లీలో విజేతలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఆ తర్వాత ముంబైలో భారత జట్టు విజయోత్సవ ప్యారెడ్ను కూడా నిర్వహించారు.